హలో అండి. నేను మీ శిల్పాని. నేను మా హస్బెండ్ ఎక్కడికెళ్తున్నామంటే కర్నూల్ వెళ్తున్నామండి. మా పాపకైతే హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు. చానా రోజులైపోయింది. ఒక నెల అయిపోయింది మా పాపని చూసి. అందుకే నేను గూడా వెళ్దామని వెళ్తున్నాననమాట మా హస్బెండ్ జతలో. ఇంక బస్ ఎక్కానో లేదో అదేంటో ఏమో బస్సయినా, కారైనా అస్సలు సరిపోదు నాకు. ఎక్కానంటే చాలు వామిట్స్, ఇంకా హెడ్డేకు, ఇంకా కళ్ళు తిరగటము ఏదేదో అయిపోతది. అయినా మా పాప కోసం వెళ్ళాము. వెళ్ళి ఇంక మా పాపని తోడుకొని మేమైతే వచ్చేస్తున్నామనమాట. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయిందనమాట మమ్మల్ని జూసి. అంతే గదండీ! ఇదేదో హాస్టలు ఊరు బయట ఉంది. శ్రీ చైతన్య హాస్టలు. ఇంక హాస్టల్‌లోని ఇంకా జైల్‌లో ఇంకా బయటకొచ్చినట్లు మా పాప ఫీల్ అయిపోయి బాగా హ్యాపీగా వచ్చేసింది. తర్వాత డీమార్ట్‌కెళ్ళాము. డీమార్ట్‌కి ఎందుకంటే కొన్ని సరుకులయిపోయాయి ఇంట్లో. ఎమర్జెన్సీకి తీసుకున్నాం కొన్నని. ఎమర్జెన్సీకి కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఎందుకంటే మేము బస్‌లోనే వెళ్ళాం గదా! అవన్నీ మోసుకొని ఇంగ రాలేమని ఏం కావాలో అవి మాత్రం తీసుకొనేసి ఇంకా తీసుకున్నామనమాట. మొత్తం బిల్లు 6,500 చిల్లరయిందనమాట. అన్నీ కొన్నామనమాట. లిక్విడ్‌లు, ఇంకా ఫేస్ వాషెసు, ఇంకా సోప్సు, పెనాయిల్స్ అట్లాంటివన్నీ కొన్నామనమాట. మా పాప ఏదో 2 టీ షర్టులు తీసుకుంది. నేనైతే షూలు జూద్దామని వెళ్ళాను. నా సైజే లేవు. నా సైజు మీరు చెప్తే నవ్వుతారు. నా కాలు సైజు 10 గావాల నాకు షూ సైజు. అందుకని అక్కడ లేవు నా సైజు. అందుకని ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఊరికి పాపని తీసుకొని. తర్వాత ఇంటికొచ్చేసినంక ఇవన్నీ తీసాము. తీస్తే అస్సలు కొన్ని కనపడుతున్నాయో కానీ 6,500 చిల్లరయింది. నేనైతే షాక్ అయిపోయాను. డీమార్ట్‌లో కొంచెం తక్కువ పడతాయి అంటారు గానీ, ఏమో ఇవి కొన్నికి అంత అమౌంట్ అయింది. మీకేమనిపిస్తుంది?